తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తక్కువ సంఖ్యలో ఎంప్లాయీస్ ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు విరుద్నగర్ జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ ధాటికి సమీపంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉద్దానపల్లిలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్లోని కెమికల్ గోడౌన్లో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది గోదాంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాదం ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. 7 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ కంపెనీలో TEPL సంస్థ ఐఫోన్లలో వాడే వివిధ యాక్సెసరీస్ను తయారు చేస్తోంది. సుమారు 4,500 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నైట్ షిఫ్ట్ ఉద్యోగులు 1,500 మంది మాత్రమే కంపెనీలో ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఎంప్లాయీస్ ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కొందరు ఉద్యోగులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. స్పృహ తప్పి పడిపోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.